నమస్తే, వెల్కమ్ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే స్పెషల్. చిన్నగా మొదలైంది కదా అని చిరుగాలిని చిన్న చూపు చూస్తే ప్రాణవాయువే ప్రచండ గాలిగా చీల్చి చెండాడే పవనశక్తిగా మారుతుంది. ఎంతటి అజేయ శక్తినైనా కూకటి వేళ్లతో కూల్చివేస్తుంది. సినీ వినీలాకాశంలో ఉన్నత శిఖరాలు అధిరోహించి ప్రజల కష్ట నష్టాలకు చలించి సాటి వారికి కూటికి లేని వారికి సహాయ సహకారం అందించడానికి ముందుకొచ్చాడు ఓ సహృదయశీలి. అనంతరం రాజకీయ రంగాన అడుగెట్టిన ఆ వ్యక్తి ప్రజాక్షేత్రంలో సామూహిక శక్తిగా ఎదిగాడు. ఎన్నో అవహేళనలు, నిందలు, నిష్ఠూరాలు ఎదుర్కొంటూనే ప్రజల తరపున పోరాటాలు సాగించాడు. కారణాలు ఏవైనా తొలుత ఎన్నో ఎన్నికల్లో విజయ తీరాలకు చేరుకోలేకపోయాడు. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అని భావించే ఆ వ్యక్తి పడి లేచిన కెరటంగా మారి గిరి శిఖరాలు అధిరోహించిన మహాశక్తిగా ఎదిగాడు. ఓటముల జారుడ మెట్లను దాటుకొని అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. ఆయనే పవర్ స్టార్ జనసేన పార్టీ అధినేత, ఏపీ స్టేట్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా స్వతంత్ర టీవీ స్పెషల్ ఫోకస్. నీతి నిజాయితీలతో అంచెలంచెలుగా ఎదగాలి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. ఈ సూత్రాన్ని అటు సినీ రంగంలో ఇటు రాజకీయ రంగంలో పాటించి ఉన్నత శిఖరాలు అధిరోహించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. 10 ఏళ్ల క్రితం రాజకీయ పార్టీని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ అంతకుముందు తన సోదరుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. సదుద్దేశంతో చేసే ఏ మంచి పనికైనా ఉత్తమ ఫలితాలే లభిస్తాయి. అయితే ఎన్ని ఆటంకాలు ఏర్పడినా స్థిర నిర్ణయంతో నిజాయితీగా ప్రయత్నాన్ని సాగించాలి. ప్రజాసేవలో తరించాలని చాలామంది అనుకుంటారు. అయితే కాస్తంత ప్రతికూల ఫలితాలు వస్తే వెనక్కు తగ్గుతారు. సినీ సామ్రాజ్యంలో వెలిగిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనూ ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. రాజకీయ రంగంలో ఓనమాలు నేర్చుకుంటున్న సమయంలో ఓటముల నుంచి పాఠాలు నేర్చుకుంటూ దశాబ్ద కాలంలో ఎన్నో ఆటుపోటులను చూశారు. ఇప్పుడు అఖండ విజయాలు సొంతం చేసుకున్న జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎంగా ఉత్తమ సేవలు అందిస్తున్నారు. ఒక చెట్టుని కూల్చేయడం చాలా తేలిక, కానీ పెంచడం చాలా చాలా కష్టం. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలాసార్లు రివ్యూ మీటింగ్స్ లో కూడా ప్రత్యేకించి చెప్పింది 29% ఉంది మనకి అడవి, మనకి పచ్చదనం, మనకి అది అడవుల ద్వారా కావచ్చు, వనాల ద్వారా కావచ్చు, కానీ దానిని 50% తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ఈ చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పనిచేస్తాం. దాంట్లో భాగంగానే ఈ 1,00,00,000 మొక్కలు వన మహోత్సవ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఇది జూలైలో మొదలై ఈ మొక్కల నాటే కార్యక్రమం మనకి నవంబర్లో వచ్చే కార్తీక సమారాధన వరకు సాగుతూ ఉంటుంది. ఒకటి, మొక్కలు నాటడమే కాదు, దాన్ని పరిరక్షించుకోవడం కూడా చాలా చాలా అవసరం. దాన్ని ఎలా చెయ్యాలనేది ఇది ఒక్కళ్ళని చేస్తే సరిపోదు. ఇది మనందరి సమిష్టి బాధ్యతగా తీసుకొని నడిపించాల్సిన అవసరం. కేవలం ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ అధికారులు కాకుండా ప్రతి ఒక్కరూ దీన్ని సమిష్టి బాధ్యతగా మన బాధ్యతని నడిపించాల్సిన అవసరం ఉంది. పవర్ స్టార్ పవన్ పూర్తి పేరు కొణిదెల పవన్ కళ్యాణ్. ఆయన 1971 సెప్టెంబర్ 2న జన్మించారు. చలనచిత్ర రంగంలో ఎన్నో వండర్స్ సృష్టించిన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్గా పేరు తెచ్చుకున్నారు. అనంతరం రాజకీయ రంగాన అడుగెట్టి ప్రజాసేవలో తరించడానికి సిద్ధమయ్యారు. దశాబ్ద కాలం క్రితం అంటే 2014 సంవత్సరంలో హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ప్రారంభించారు. ఆచితూచి అడుగులేయడం, సమయస్ఫూర్తితో వ్యవహరించడం, గెలుపోటములను సమానంగా స్వీకరించడం పవన్ కళ్యాణ్ స్వీయ నైజం. ప్రజాసైన్యం అనే అర్థం స్ఫురించే జనసేన పార్టీని స్థాపించిన పవన్ నాటి ఎన్నికల సమయంలో నేరుగా పోటీలో దిగకుండా ఇతర పార్టీలకు మద్దతిచ్చారు. సినిమాల్లో హీరోగా కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న ప్రజాసేవలో తరించాలనే ధ్యేయంతో పిన్న వయస్సులోనే పవన్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. పార్టీ పెట్టిన స్వల్ప కాలంలోనే మంచి ప్రజాబలాన్ని సంపాదించారు. పవన్ కళ్యాణ్ 2008లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పవన్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగానికి అధ్యక్షునిగా ఆయన సేవలందించారు. అయితే అనంతర పరిణామాల్లో ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో పవన్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.
సేవాగుణ సంపన్నుడిగా, ప్రజాహితుడిగా పేరొందిన పవన్ కళ్యాణ్ 2014 మార్చిలో జనసేన పార్టీని స్థాపించారు. అనేక సేవా కార్యక్రమాలు చేసి వితరణశీలిగా పేరు పొందారు. ఏపీలో పేద ప్రజల సహాయార్థం కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి తన వితరణశీలత చూపించారు. ఎన్నో ఓటములు ఎదుర్కొన్న చివరకు కూటమి పక్షాన్ని సింహాసనంపై కూర్చోబెట్టడంలో జనసేనాని విశేష పాత్ర పోషించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నిలబెట్టిన అన్ని సీట్లలో తమ పార్టీని గెలిపించడమే కాకుండా టీడీపీ, బీజేపీతో కూడిన కూటమి అఖండ మెజార్టీతో గెలిచి గద్దెనెక్కడానికి పవన్ కళ్యాణ్ ప్రధాన కారణమయ్యారు. పవన్ కళ్యాణ్ను మించిపోయిన మెజార్టీతో ఆయన పార్టీ సభ్యులు ఎన్నికల్లో విజయ ఢంకా మోగించారంటే ఆయన పార్టీ శ్రేణులకు ఇచ్చిన విలువ, పార్టీ శ్రేణులకు ఆయన పైన ఉన్న అపార గౌరవభావం ఎంతో గొప్పదో అర్థం చేసుకోవచ్చు. సొమ్ముల సూట్ కేసులు, కాల్షీట్ల కోసం బారులు తీరే కోటీశ్వర నిర్మాతలు, విలాసవంతమైన జీవితం, ఫారిన్ ట్రిప్లు వీటన్నింటినీ పవన్ కళ్యాణ్ అల్ప విషయాలుగానే భావించారు. తనని ఆరాధించి అభిమానించే వారి కోసం, బడుగు బలహీన నిరుపేద వర్గాల కోసం ఏదైనా చెయ్యాలని ఆయన భావించారు. అందుకు ప్రజాక్షేత్రమే సరైన వేదిక అని తలచారు. అయితే అది కత్తిమీద సాము అని, ఎందరో ప్రత్యర్థులను, వైరి వర్గాలను ఎదుర్కోవాల్సి వస్తుందని, బెదిరింపులు, హెచ్చరికలు ఎన్నో రీతుల్లో ఉంటాయని తెలిసినా ప్రజాశ్రేయస్సు కోసం ఆయన ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టడానికే స్థిరమైన నిర్ణయం తీసుకున్నారు. పదేళ్ల క్రితం పార్టీ పెట్టారు. అయితే ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో, ఏ ఎన్నికల్లో నిలబడాలో, ఓటమి చెందినా గెలుపు సాధించినా కృంగిపోవడాలు, పొంగిపోవడాలు లేకుండా ఎలా ప్రజాసేవలో తరించాలో పవన్ కళ్యాణ్కు బాగా తెలుసు. గత 10 ఏళ్లుగా పవన్ కళ్యాణ్, ఆయన పార్టీ నేతలు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. జనసేన వాహిని ఎంతో చెమటోడ్చి పనిచేసినా ఆ పార్టీ ఎన్నో అపజయాలు చవిచూసింది. పవన్ 2 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో ప్రజలు గెలిపించకపోయినా ప్రజాసేవలో ఆయన వెనక్కు తగ్గలేదు. రాజకీయాల నుంచి తప్పుకోలేదు. ధైర్యం, బలం, ఉత్సాహం, బుద్ధి, శక్తి, పరాక్రమాలతో ఓపికగా ముందుకు సాగారు. ధైర్యంతో రాజకీయ పోరాటం సాగించారు. హ్యాట్రిక్ విజయాల గురించి మనకు తెలుసు. అయితే 2 సార్లు దెబ్బతిని 3ఓసారి మహా విజయం సాధించిన పార్టీగా జనసేన పార్టీ కీర్తి గడించింది. పవన్ కళ్యాణ్ 3ఓసారి పాల్గొన్న ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో విజయం సాధించారు. పీఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పవన్ ఈ అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్నారు. 2024 జూన్ 12వ తేదీన ఏపీ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. 2024 జూన్ 16న ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ నియమితులయ్యారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీతో కలిసి కూటమిగా జనసేనను పవన్ కళ్యాణ్ పోటీలోకి దింపారు. ఏపీ వ్యాప్తంగా మొత్తం 21 స్థానాల్లో జనసేన బరిలోకి దిగింది. అయితే పవన్ పార్టీకి గత ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటే వచ్చింది. అయితే ఈసారి జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ విజయం సాధించింది. అటు 2 ఎంపీ సీట్లలో పోటీ చేసి రెండింటినీ దక్కించుకుంది. ఓటమి నుంచి శాసించే స్థాయికి చేరిన గొప్ప నేతగా పవన్ కళ్యాణ్ కీర్తి ప్రతిష్టలు గడించారు.
2019 ఎన్నికల్లో ఏపీలో పోటీ చేసిన జనసేన ఒక్కటంటే ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ ఒక్క జనసేన అభ్యర్థి సైతం ఆ పార్టీలోకి వెళ్లిపోయారు. అంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉండే జనసేన పార్టీకి ఈ విశేష విజయాలు ఇప్పుడు ఎన్నో ఇష్ట పరిస్థితులు కల్పించాయి. ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో, ఎవరితో ఎలా మెలగాలో ముందు వెనుక ఆలోచించకుండా ఏ పని చేయకూడదు అనే సామెతను ఎలా పాటించాలో, అదే రీతిన ఆలస్యం అమృతం విషం అనే సూత్రాన్ని ఎప్పుడు అనుసరించాలో అన్ని విషయాలు బాగా తెలిసిన నేత పవన్ కళ్యాణ్. ఎన్ని విమర్శలు ఎందరూ చేసినా వినమ్రంగానే తిప్పికొట్టిన వినయశీలి పవన్. పెద్ద పదవి చేతికొచ్చింది కదా అని విమర్శలకు పాల్పడిన వారిపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడం ఆయన నైజం కాదు. అదే సమయంలో చట్ట వ్యతిరేకంగా ప్రజా కంటకంగా ప్రవర్తించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంలో వెనుకంజవేని నేతగాను పవన్ పేరు పొందారు. పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే అసలు సిసలు నాయకుడు అనే డైలాగ్ను పవన్ పాటించి పొలిటికల్ రియల్ హీరోగా పవర్ స్టార్ నిలిచారు. 3 పెళ్లిళ్లు, సీజనల్ రాజకీయ నాయకుడు, కోట్లకు పడగలెత్తినవాడు, దత్తపుత్రుడు. ఇలా ఎన్నో విమర్శలు వైరి పక్షాల నుంచి, గిట్టని వర్గాల నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ రాజకీయంగా సమర్థవంతంగా తిప్పికొట్టారు తప్ప అనుచిత రీతి వ్యాఖ్యానాలు చేయలేదు. 70,000కు పైబడి మెజారిటీ తాను, అంతకు మించిన మెజారిటీతో జనసేన అభ్యర్థులు గెలుపొందిన పవన్ కించిత్ గర్వాన్ని సైతం ప్రదర్శించలేదు. 2024 ఎన్నికలలో 100% స్ట్రైక్ రేటు విజయం సాధించారు. విజయ సాధనలోనే కాక మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించటంలోనూ పవన్ కళ్యాణ్ ఎంతో విఘ్నత ప్రదర్శించారు. దేశానికి వెన్నెముక గ్రామం. గ్రామ సీమలు చల్లగా ఉంటే దేశం చల్లగా ఉంటుంది. గ్రామాభ్యుదయమే దేశాభ్యుదయం. పల్లెటూరు భాగ్యసీమ. పాడి పంటలకు లోటు ఉండదు. మంచితనం, మమకారం మనిషి మనిషిలో కనబడుతుంది. అమాయక పేదల అభ్యున్నతికి దోహదపడే శాఖ గ్రామీణాభివృద్ధి. అందుకే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల శాఖ మంత్రిగా పవన్ బాధ్యతలు చేపట్టారు. ప్రధాని మోదీతో, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ వ్యవహరించే తీరు ఎంతో హుందాగా ఉండడం అభినందనీయం. ఎన్నికల సీట్ల విషయంలో పట్టు విడుపులతో ఎక్కడ తగ్గాలో, ఎక్కడ ప్రశ్నించాలో, ఎలా సంయమనంతో వ్యవహరించాలో అన్నీ పవన్కు బాగా తెలుసు. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక వైసీపీ ఓటు చీలకూడదని పవన్ భావించారు. దీనికోసం మెట్టు దిగినా పర్వాలేదు అనుకున్నారు తప్ప పంతాలు పట్టింపులకు పోలేదు. అయితే ఓటు చీలకూడదన్న తన శపథం నెగ్గించుకుని విజయ బావుటా ఎగరవేశారు. అందరితో శభాష్ అనిపించుకున్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో టీడీపీకి సంఘీభావం ప్రకటించి ఏపీలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. బీజేపీ, టీడీపీల కోసం తమ సీట్లను త్యాగం చేశారు. పవన్ త్యాగం ఊరికే పోలేదని, వైసీపీని అధికారానికి దూరం చేయడమే కాక ఆ పార్టీని కేవలం 11 సీట్లకు పరిమితం చేయడంలో జనసేన సమంజస చర్య ఎంతో దోహదపడిందని నాడు పలు వ్యాఖ్యానాలు వినవచ్చాయి. వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. పైగా ఏపీలో టీడీపీ తర్వాత 21 సీట్లతో 2వ స్థానంలో నిలవడం పవన్ కళ్యాణ్ రాజకీయ చతురతకు నిదర్శనమని వ్యాఖ్యానాలొచ్చాయి. రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ప్రజాపక్షాన నిలిచి ఎన్నో పోరాటాలు సాగించారు. ఉద్దానం కిడ్నీ వ్యాధి సంక్షోభం గురించి నిరసనలు, నిరాహార దీక్షలు చేపట్టి ఆ సమస్యను మీడియా దృష్టికి, రాజకీయ నేతల దృష్టికి వెళ్లేలా చేశారు. పవన్ పోరాటానికి స్పందించిన అప్పటి ఏపీ సర్కారు ఆ గ్రామంలో డయాలసిస్ కేంద్రాలను నిర్మించి పలు పథకాలను అమలు చేసింది. ప్రజా వ్యతిరేక చర్యలను తెలిసి కానీ, తెలియక కానీ పాలకులు తీసుకునే అనుచిత నిర్ణయాలపైన కానీ పోరాటాలు సాగించడంలో పవన్ ముందు వరుసలో నిలిచేవారు. ల్యాండ్ పూలింగ్పై నాటి టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు. రాజకీయ జవాబుదారీతనాన్ని కోరుతూ పవన్ కళ్యాణ్ నాడు రాజమండ్రిలోని చారిత్రక ధవళేశ్వరం ఆనకట్టపై కవాతు నిర్వహించారు.
తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు మండలానికి చెందిన వంతాడ గ్రామంలో రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో జరుగుతున్న మైనింగ్ను ఆయన అప్పట్లో బయటపెట్టారు. వైసీపీ ప్రభుత్వం రైతు బీమాను కుంభకోణంగా మార్చిందని నాడు విమర్శలు వెల్లువెత్తాయి. నాడు కౌలు రైతుల ఆత్మహత్యలు పవన్ను కదిలించాయి. 2022లో రైతు భరోసా యాత్ర చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల బిడ్డల బాధ్యత స్వీకరిస్తానని ప్రకటించారు. సొంత డబ్బుతో రైతు కుటుంబాలను ఆదుకుంటానని అన్న మాట ప్రకారం సొంత సొమ్ము కోట్ల రూపాయలను ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబీకులకు అందజేశారు. కుమారుడి కోసం జాగ్రత్త చేసిన సొమ్మును సైతం నాడు అన్నదాతలకు పవన్ పంచినట్టు జనసేన నేతలు తెలిపారు. అయితే ప్రజా దీవెనలతో నాడు గెలిచిన వైసీపీపై వేచి చూసే ధోరణిలో రాజకీయ విఘ్నత ప్రదర్శించారు. అయితే వైసీపీ సర్కార్ వ్యవస్థలు నిర్వీర్యం చేస్తోందని ఆయన భావించారు. ప్రశ్నించిన జన సైనికులపై ప్రభుత్వం దాడులకు తెగబడుతోందని ఆయన కలత చెందారు. అప్పట్నుంచి జనసేనాని స్వయంగా రంగంలోకి దిగి వైసీపీ దమనకాండ సాగిస్తోందని ప్రజాక్షేత్రంలో ఎండగట్టడం మొదలుపెట్టారు. సర్కార్ అనుచిత వైఖరిపై నిత్య పోరాటాలు సాగిస్తూ పార్టీ మనుగడ సాగాలంటే సొమ్ము ఆవశ్యకత ఉందని ఆయన గుర్తించారు. ఇందుకోసం ఆయన వద్దనుకున్న సినిమాలను తిరిగి చేశారు. అయితే ఆయన చిత్రాలకు అప్పటి సర్కార్ ఎన్నో అడ్డంకులు సృష్టించినట్టు, ఆ అడ్డంకులను తమ నేత తట్టుకున్నట్టు జనసేన శ్రేణులు వెల్లడించాయి. తమలో ఉన్న ఉత్సాహాన్ని ప్రజా పోరాటానికి ఇంధనంగా తమ నేత మార్చారని జన సైనికులు తెలిపారు. ఆయన విపక్ష నేతగా సాగించిన ఆందోళనలు అన్నీ ఇన్నీ కావు. 2019 నవంబర్ 3న విశాఖలో లాంగ్ మార్చ్కు ఆయన నాయకత్వం వహించారు. నాడు ఏపీలో ఇసుక సరఫరా కొరత కారణంగా నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్న భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా ఈ లాంగ్ మార్చ్ జరిగింది. 2020 ఫిబ్రవరి 12న కర్నూలులో దారుణంగా అత్యాచారం, హత్యకు గురైన 15 ఏళ్ల బాలిక కుటుంబ సభ్యుల న్యాయం కోసం ర్యాలీ జరగ్గా ఈ ర్యాలీకి నాయకత్వం వహించారు. ఈ ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్తో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ ఎంత ప్రజాపక్షపాతో ఆయన అనుచర అభిమానగణం అంతే ప్రజాపక్షపాతం కలిగి ఉన్నారు. పవన్ జన్మదినం సందర్భంగా జన సైనికులు మెగా రక్తదాన శిబిరాలు, అనాథాశ్రమాల్లో వృద్ధులను సత్కరించి పండ్లు, దుస్తులు అందజేసే కార్యక్రమాలు చేపడుతున్నారు. కూటమి ప్రభుత్వం జనరంజక పాలన సాగిస్తోందని జనసేన నేతలు తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్ట్, రోడ్లు, రైల్వే జోన్, ఫ్లైఓవర్లు త్వరలో అందుబాటులోకి వస్తాయని అన్నారు. పవన్ వ్యక్తి కాదు, రాజకీయ తుఫాన్. రాజకీయాల్లో సైలెంట్ పవర్. చిన్న గాలి తెమ్మెర వలె మొదలై ఏపీలో ప్రభంజనం. పెను తుఫాన్ ప్రభుత్వం కూల్చివేయడం. రాజకీయ సునామీ 10 ఏళ్ల పాటు ప్రజాక్షేత్రంలో సమరం సాగించి చివరకు అధ్యక్ష అంటూ అసెంబ్లీలో మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ప్రజా సమస్యలు తీర్చే బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే స్పెషల్.